హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయలని ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బెండకాయల నుంచి జిగురు పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోండి. ఇది డీప్ ఫ్రై చేయనవసరం లేదు. నార్మల్‌గా షాలో ఫ్రై చేసుకున్నా గానీ మంచిగా ఫ్రై అయిపోతది. ఇప్పుడు ఆ ఫ్రై అయిన దాన్ని పక్కన పెట్టుకొని, మళ్ళీ ఇంకో పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే పల్లీలు ఇవన్నీ వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. వేసుకొని ఇవంతా బాగా ఫ్రై చేయండి. ఇదంతా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసుకోండి. ఇది ఫ్రై అయ్యాక జీడిపప్పు వేయాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. జీడిపప్పు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అవ్వాలి. దీని తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన స్పైసెస్ వేసుకోవాలి. అది కారం, ఉప్పు, ధనియాల పొడి. మీ టేస్ట్‌కి తగ్గట్టు ఈ 3 వేసుకొని లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేయండి మాడకుండా. ఇది అంతా ఫ్రై అయ్యాక ఇందులో ఇప్పుడు మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉంటాయి కదా, ఆ బెండకాయలు కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా అంతా బెండకాయలకి పట్టేలా బాగా కలుపుకొని ఫైనల్‌గా కొత్తిమీరతో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మన బెండకాయ